నజరేడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈనాటి అంశంగా మనం నరుల గురించి, దేవుని కుమారుల గురించి తెలుసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుదాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు అని మరి ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా బాధపడినట్లుగా మనం చూస్తాం. మనం ధ్యానించాల్సిన విషయం ఏమిటంటే, ఈ నరుల కుమార్తెలు ఎవరు, దేవుని కుమారులు ఎవరు అనేది ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. కానీ చాలామంది రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. దాన్ని మనం ఈ రోజున ధ్యానించి ముగించుకుందాం. ఆదికాండంలోనే మనం గమనించినట్లయితే అసలు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు అనే దానికి మనకి అర్థం కావాలంటే వెనక నుంచి ఒకసారి మనం కూడా చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆదాము హవ్వలకు కయీను, హేబేలు ఇద్దరు జన్మించారు. అందులో కయీను వ్యవసాయదారుడిగా ఉన్నాడు, హేబేలు మరి పశువుల కాపరిగా ఉన్నాడు. వారిరువురు కలిసి దేవునికి ఒక అర్పణ అర్పించాలనుకున్నారు. వారిరువురు కూడా అర్పించారు. అందులో హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. అలాగే కయీను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే అతని స్థితి బాగలేదు. అతను అర్పించాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అది దేవునికి అర్పించాలని ఒక మంచి నిర్ణయంతో అతను అర్పించలేదు. కానీ హేబేలు అర్పించాడు కాబట్టి నేను అర్పిస్తాను అన్న ఉద్దేశంతో మరి దేవునికి ఇష్టపూర్వకంగా దాన్ని అర్పించలేదు. కాబట్టి దేవుడు కయీను, హేబేల్ని తిరస్కరించారు. ఎప్పుడైతే కయీను యొక్క అర్పణను తిరస్కరించాడో ఆ యొక్క తిరస్కరణను బట్టి కయీను మొహం చిన్నబుచ్చుకున్నట్టుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. 4వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు కయీను ఏం చేశాడు, మరి కయీన్ని దేవుడు కూడా అడిగినట్లుగా చూసినప్పుడు అతను సరిగా మాట్లాడలేదు, దేవునికి వ్యతిరేకంగా. అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయాడు. ఆ నేపథ్యంలో కయీను వెళ్ళి హేబేల్ని చంపినట్లుగా కూడా మనం చూస్తాం. దేవుడు అడగడము, నేను నా తమ్ముడికి ఆయన కాపలు వాడినా అని అనడము, ఇవన్నీ కూడా మనకు 4వ అధ్యాయం చదివితే మనకి అర్థమవుతుంది. ఇదంతా జరిగిన పిమ్మట మరి దేవుడు హేబేల్ని చంపినందుకు కయీనుకి ఒక ముద్ర వేసి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత తల్లిదండ్రులకు దూరంగా అతను తూర్పు ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ జీవించడం మొదలు పెడతాడు. అక్కడ జీవించిన తర్వాత ఆయనకి మ్యారేజ్ అయింది, ఆయనకి పిల్లలు పుట్టారు. అదంతా కూడా మనం కనుక గమనించినట్లయితే మనం అతనికి ఎంతమంది పిల్లలు పుట్టారు, వాళ్ళకి ఎవరెవరు పుట్టారు, వీళ్ళంతా కూడా మనం 4వ అధ్యాయంలో మనం అంతా కూడా చూడగలం. అలాగా అయిపోయిన తర్వాత హేబేలు చనిపోయాడు కదా. మరి ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డగా హేబేలు ఉండి చనిపోయాడో, హేబేలు చనిపోయిన ఆ యొక్క రెండవ సంతానంగా మరి ఆదాము హవ్వలకి మళ్ళీ ఒక కుమారుడు పుట్టినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 4వ అధ్యాయము 25వ వచనంలో మనం కనుక చూసినట్లయితే, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. మరి హేబేల్ ప్లేస్లోకి ఎవరు వచ్చారు? షేతు వచ్చాడు. షేతుని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే మరియు షేతునకు ఒక కుమారుడు పుట్టాడు. షేతుకి మళ్ళీ ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఏనోషు. అతనికి ఏనోషు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. అప్పటి వరకు మరి దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు అందరూ కూడా. ఎప్పుడైతే ఏనోషు పుట్టాడో, ఏదైనా దేవుని చిత్తానుసారంగా పుట్టినప్పుడు, దేవుని యొక్క చిత్తానుసారంగా పుట్టినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా ఉంటారు. వాళ్ళు అనుదినం కూడా ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే ఏనోషు పుట్టాడో, యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. 26వ వచనం
4వ అధ్యాయంలో. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేయడం మొదలెట్టాడో ఏనోషు, అక్కడి నుంచి వాళ్ళందరూ ఏనోషుకి తర్వాత ఎవరెవరు పుట్టారు అదంతా కూడా 5వ అధ్యాయంలో మనం కనుక చూసినట్లయితే ఇదంతా కూడా వారికి ఎవరెవరు పుట్టారు ఏంటి అనేది కూడా ఇక్కడ నోవాహు వరకు అంత వంశావళి అంతా కూడా వ్రాయబడి ఉంటుంది. ఇదంతా ఎవరి ఏనోషుకు పుట్టినటువంటి సంతానం. ఇప్పుడు మనకి ఒక క్లారిటీ ఏంటంటే, ఎవరైతే దేవునికి విరోధంగా వెళ్ళిపోయాడో, హేబేల్ని చంపేసి దేవునికి విరోధంగా వెళ్ళిపోయాడో, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడో అతను కయ్యను. ఆ కయ్యనుకి పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా నరులు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నరులు అన్నాడు దేవుడు. అదేవిధంగా ఎప్పుడైతే మరి ఏనోషు పుట్టి ప్రార్థనను యెహోవా దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, ఇంకక్కడి నుంచి ప్రార్థనా పరులలో నుంచి వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా దేవుని కుమారులు అనబడ్డారు. వాళ్ళే ఇక్కడ మనం 6వ అధ్యాయానికి వచ్చేసరికి నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, అంటే ఇక్కడ ఒక చిన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎవరు నరులు అంటే దేవునికి విరోధులైనటువంటి వారందరూ కూడా నరులు. అంటే వాళ్ళు దేవుని మాట వినే ప్రజలు కారు. వాళ్ళంతా కూడా కయ్యను సంతతి. ఆ సంతతిలో వాళ్ళందరికీ ఎవరు పుట్టారట? కుమార్తెలు కూడా పుట్టారు. ఆ కుమార్తెలట చాలా అందంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. వాళ్ళు ఎంత అందగత్తెలు అంటే మరి అంతే కదా. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ సమాజంలోనే కావచ్చు, హైందవుల సమాజంలోనే కావచ్చు, ఈ లవ్ అనే ఒక భయంకరమైనటువంటి ఇది ఉంది కదా. అది ఆ వయసులో టీనేజర్స్లో ఉండేటువంటి ఒక ఉధృతమైనటువంటి అదొక ఆశ. ఆ టైంలో ఈ నరుల కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందంగా ఉండడం ఈ యొక్క దేవుని కుమారులు చూశారట. దేవుని కుమారులకి నరుల కుమార్తెలు అందంగా కనబడ్డారట. అది మనం గమనించినట్లయితే దుష్టుడు మరి దేవుని బిడ్డలను ఏదో ఒక విధంగా ఏమార్చడానికే చూస్తారు. మరి ఏదైనా తోటలో కూడా ఆదాము హవ్వల మధ్య జరిగింది అదే. ఆ యొక్క చూపులకు రమ్యముగాను అందంగా కనపడిందట ఆ యొక్క పండు. దాన్ని తినొద్దన్న దాన్ని తిని వీళ్ళు ఆ ఆకర్షణీయమైనటువంటి దానికి గురి అయిపోయి అక్కడ వాళ్ళు పాపం చేశారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి దేవుని కుమారులు అనబడినటువంటి వీరందరూ కూడా ఏనోషు ఎప్పుడైతే ప్రార్థన మొదలుపెట్టాడో దేవునికి మొట్టమొదటిగా, అప్పుడు ఆయన దగ్గర నుంచి పుట్టినటువంటి సంతతి వారందరూ కూడా దేవుని కుమారులే. ఇప్పుడు కూడా మనం యేసుక్రీస్తుని నిజదేవుడిగా అంగీకరించి మనం మారు మనసు పొంది బాప్తిసం పొంది రెగ్యులర్గా చర్చికి వెళ్తూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ మరి ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తూ మనం ఉన్నటువంటి వారందరూ కూడా క్రైస్తవులు అనబడతారు. వీళ్ళందరూ ఎవరు? దేవుని బిడ్డలు కదా. మనం అలాగే ఆ రోజుల్లో కూడా ఏనోషుకి పుట్టినటువంటి సంతతి అంతా నోవాహు వరకు అందరూ కూడా దేవుని కుమారులు అని మరి పరిగణించబడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ దేవుని కుమారులు ఏం చేశారు? మళ్ళీ ఆకర్షణకు లోబడిపోయారు. వాళ్ళు లోబడిపోయి ఏం చేస్తున్నారు? ఈ నరులుకి పుట్టినటువంటి కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారందరూ చక్కని వారుగా గమనించారట. వీళ్ళు ఇక్కడ మనం గమనించినట్టు 2వ వచనం కనుక చూస్తే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ మనసుకు వీళ్ళకి అందాన్ని చూసి వాళ్ళకి నచ్చినటువంటి వారిని అందరిని కూడా పెళ్లి చేసుకున్నట్లుగా చూస్తాం ఇక్కడ. ఎప్పుడైతే వాళ్ళు అలా చేసుకున్నారో దేవునికి తెలుసు కదా. ఎప్పుడైతే దుష్టుని యొక్క సంతానం నరుల కుమార్తెల్ని దేవుని కుమారులు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో దేవునికి కూడా అర్థమైపోయింది. అయ్యో మళ్ళీ వీళ్ళు పాపంలోకి వెళ్ళిపోతారే అని చెప్పేసి ఆయన బాధపడి 3వ వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తాం.
ఇక్కడ నరులట, మనుషులట నరమాతృలుగా ఉంటున్నారు. అంటే వాళ్ళ శరీరాశలు, వాళ్ళ నేత్రాశలు ఇవన్నీ కూడా ఎంత దేవుడు వారికి ఎంత బహుమానంగా, అంటే దేవుని కుమారుల్లో దేవుని బిడ్డలైనటువంటి అమ్మాయిలు అందంగా ఉండరా? ఉండే ఉంటారు కదా. కానీ వీళ్ళు ఎవరిని చేసుకోవడానికి ఇష్టపడ్డారు? మనసుకి ఇష్టపడ్డారు, నరుల కుమార్తెల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఈ నేపథ్యంలో మరి చాలామంది ఏం చెప్తున్నారంటే, దేవుని కుమారులు అంటే పరలోకంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే దేవుని కుమారులు, దేవుని బిడ్డలు వేరే అని అంటున్నారు. దేవునికి ఒక్కడే ఒక కుమారుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతకు మించి ఇంకెవరు కూడా రక్త మాంసములు ధరించుకున్నటువంటి శరీరం కలిగినటువంటి వారు ఎవ్వరు కూడా దేవునికి కుమారులు లేనే లేరు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, దేవుని నమ్మి ప్రార్థన చేస్తూ దేవునిలో జీవిస్తుంటారో వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. ఆ సందర్భంగా అన్నదే కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుని దూతలకి, మనుషుల నరుల కుమార్తెలకి పుట్టిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉన్నారు చాలామంది బోధకులు. కానీ అదంతా కూడా శుద్ధ తప్పు అనమాట. ఇక్కడ దేవుడు ఎప్పుడైతే దేవుని కుమారుల్ని ఇదంతా చేశారో ఇదంతా కూడా దేవుడు పశ్చాత్తాపడ్డాడు, దేవుడు బాధపడ్డాడు. పశ్చాత్తాపడ్డాడు కాదు, బాధపడ్డాడు. ఇంకెప్పుడు కూడా నా ఆత్మ మనుషులతోటి, ఈ నరులతోటి ఎప్పుడు కూడా వాదించదు అని చెప్పేసి ఆయన కూడా అన్నట్లుగా చూస్తాం. ఈ నరులకి అలాగే దేవుని బిడ్డలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అన్నది మనం గలతీ పత్రిక 4:16లో మనం చూసిన 4 గలతీ పత్రిక 4వ అధ్యాయము గలతీ పత్రిక 4:6లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది. మరియు మీరు కుమారులైన ఉన్నందున నాయన, తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అని గలతీ పత్రిక 4:6లో మనము ఈ మాట చూస్తాం. ఇక్కడ మరి ఏం చెప్తా ఉన్నాడు? నాయన, తండ్రి అని మనం మొరపెడుతున్నాం. ఎప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా, దేవుని కుమారుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఎవరికి మొరపెడుతున్నాం? తండ్రికి మొరపెడుతున్నాం. ఏమని? నాయన, తండ్రి అని చెప్పి మొరపెడుతూ ఉన్నాం. అలా మొరపెట్టే వారికి తన కుమారుని ఆత్మ, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కుమారుని ఆత్మ, ఆ ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. అది దేవుడు మన హృదయంలోనికి పంపెను అని చెప్పి వ్రాయబడింది. ఎప్పుడైతే మన హృదయంలోనికి దేవుని ఆత్మ పంపించబడిందో, నీవిక దాసుడవు కావు, కుమారుడివే. ఎవరికి కుమారుడివి? దేవుని యొక్క కుమారుడివి. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి మనము వారసులం. ఇక్కడ దేవుని కుమారులు అన్నదానికి ఈ గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనకి ఆన్సర్ దొరికేసింది. అంటే మనమందరం కూడా ఆనాడు ఏనోషు పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రార్థనా పరులు కాబట్టి వారందరూ కూడా దేవుని కుమారులు అనబడ్డారు. ఇప్పుడు గలతీ పత్రిక ప్రకారము క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఎవరు దేవుని కుమారులు? తండ్రి ఆయన తన కుమారుని యొక్క ఆత్మ ఎవరు హృదయాల్లోకి పంపించాడో వారందరూ కూడా దేవుని కుమారులు అని ఇక్కడ మనకి ఆన్సర్ దొరికేసింది. కాబట్టి మనమందరం కూడా మరి దేవుని కుమారులమే. కాబట్టి ఇకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా మనం గమనించినట్లయితే గలతీ 3వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువు. ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు కదా, అబ్రహాము కుమారులే మరి దేవుని బిడ్డలు, వాళ్ళే ఇశ్రాయేలీలు, వాళ్ళే దేవుని ప్రజలు అని చెప్పేసి చాలామంది దైవజనులు కూడా చెప్తూ ఉంటారు. అలాగే చాలా మనం యూట్యూబ్లో చూస్తున్నట్లయితే అందరూ చెప్తూ ఉంటారు. కానీ గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం దగ్గరికి వచ్చేసరికి అసలు అబ్రహాం సంతానము ఎవరని చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ అపోస్తులుడు అయినటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. ఏమని? 7వ వచనం,
చదివినట్లయితే, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే గలతీ పత్రిక 3:7 కానీ చూస్తే, ఇక్కడ ఎవరు దేవుని కుమారులు? విశ్వాస సంబంధమైనటువంటి ఇందాక ఆత్మ ఎవరైతే హృదయంలో ఉంటుందో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులే. అక్కడ ప్రార్థనా పరులు కాబట్టి ఏనోషుకు సంబంధించినటువంటి బిడ్డలందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా ప్రార్థనా పరులే కాబట్టి వారు దేవుని కుమారులు అనబడ్డారు. ఆ దేవుని కుమారులే నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. అక్కడ తప్పు ఒకటి జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం తర్వాత చదువుదాం. ఇక్కడ విశ్వాసమును బట్టి అబ్రహాం కుమారులని మీరు తెలుసుకోనండి. విశ్వాసమును బట్టి మనం కూడా అబ్రహాము సంతతి అని తెలుసుకోమంటున్నాడు. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగానే చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు ముందుగా సువార్త ప్రకటించను. ఇక్కడ మరి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే అబ్రహాముని దేవుడు ముందు దర్శించినప్పుడు, నేను గొప్ప జనముగా చేయబోతున్నాను, మరి నేను చెప్పిన దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అక్కడ ముందుగానే అబ్రహాంకి సువార్త చెప్పేసాడట దేవుడు. ఏమని? నా కుమారుడు వస్తాడు, ఆ కుమారుడు శిలువ మరణం పొందుతాడు, అప్పుడు నీకు పుట్టినటువంటి బిడ్డలే కాకుండా అన్యజనులు కూడా ఆయన ద్వారా మరి రక్షణ పొందుతారు, వాళ్ళందరూ కూడా నీ బిడ్డలుగా ఉంటారు అని ముందుగానే అబ్రహాంకి సువార్త ప్రకటింపబడిందట. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహాంకి ముందుగానే చెప్పేశాడు దేవుడు. ఏమని? సువార్త. మనం ఇప్పుడు సువార్తని చాలా మంది ప్రకటిస్తున్నారు, ప్రకటించట్లేదు. కానీ అబ్రహాంకి దేవుడు ముందుగానే ప్రకటించేసి అన్యజనులు కూడా నీ మూలంగా మరి ఆశీర్వదించబడతారు అని చెప్పేసి అబ్రహాంకి చెప్పినట్టుగా చూస్తాం. ఇప్పుడు మనమందరం ఎవరుమి? దేవుని యొక్క కుమారులమే. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క కుమారులు అన్నదానికి ఇక్కడ ఇంకొక నిదర్శనాన్ని మనము చూడగలం. అంతేకాకుండా ఇంకా మనం గమనించినట్లయితే దేవుని యొక్క కుమారులు అనబడిన తరువాత ఎటువంటి మన జీవితాల్లో ఉంటాయి అన్నది ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే గలతీ పత్రిక 5:22 కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉంటారు? వీళ్ళలో ఒక ఆత్మఫలం అనేది ఉంటుంది. ఆ ఆత్మఫలం ఏంటి? గలతీ పత్రిక 5:22 చూస్తే ఆత్మఫలం ఏమనగా మనలో ఏముంటాయట? ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాళత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఆశా నిగ్రహము అని 9 మన హృదయాల్లో మనలో ఉంటాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే నిజంగా ఎవరైతే దేవుని బిడ్డలు ఉంటారో వాళ్ళలో ఇవి ఉంటాయి. ఇవి మనకన్నా ముందు ఎవరికి ఉన్నాయి? ప్రభువైన యేసుక్రీస్తుకి ఉంది. ఆయనలో ప్రేమ ఉంది, దయాళత్వం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాళత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, ఆశా నిగ్రహం కూడా ఉంది. ఇవన్నీ కూడా కావాలి అంటే మనం కూడా దేవునిలో ఉన్నప్పుడే, దేవుని కుమారుల్లో మాత్రమే ఈ యొక్క ఆత్మఫలం అనేది ఇదంతా కూడా మనలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనం కొంతమంది చాలామంది దైవజనులు దేవుని కుమారులు అంటే దేవుని దూతలకి మనుషులకి పుట్టినటువంటి వాళ్ళు అని చెప్పేసి చాలామంది కూడా వాదిస్తూ ఉంటారు. వాటిల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తే చెప్తారు. మత్తయి సువార్త 22:30 కనుక మనం చూస్తే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 22:30 22:30 మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ని కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు వీళ్ళందరూ పునరుద్ధానం లేదని సద్దుకాయులు ఉన్నారు.
అలాగే ఉందని పరిసయ్యులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ప్రభువు చెప్తూ ఉన్నప్పుడు ఆయన శోధిస్తూ ఉన్నారు. ఒక ఆవిడకి ఒక ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన అలాగా 7 పెళ్లి చేసుకున్నారు. వాళ్ళందరూ చనిపోయిన తర్వాత పునరుద్ధానంలో మళ్ళీ వాళ్ళకి ఎవరు తన పెనిమిటిగా ఉంటాడు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తుని వీళ్ళు అడిగినట్లుగా చూస్తాం. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 22:30 వచనం మనం చూద్దాం. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దేవదూతల వలె ఉందురు. మరి దేవదూతల వలె ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని దూతల వలె అని మరి ఫుట్ నోట్లో కూడా ఉంటుంది. దేవుని దూతల వలె ఉంటారు. దేవుని దూతలు అనేవారు ఏంటి? వాళ్ళు ఆత్మస్వరూపులు. వాళ్ళకి రక్త మాంసంలో శరీరం అనేది ఉండదు. కాబట్టి వారు నరులతోటి ఏ విధంగా మరి కూడి సంతానం కలుగుతుంది? కాబట్టి అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగనటువంటి పని. అక్కడ కూడా మరి ఒకవేళ శరీరము ఉండి రక్త మాంసాలు కానీ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారే చెప్పేవాళ్ళు కదా, ఆ 7 ఆవిడకి భర్తలుగా ఉంటారు అని చెప్తాడు కదా. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? పునరుద్ధానం అయిన తర్వాత ఒక్కసారి ఎవరైతే చనిపోయి తిరిగి లేస్తారో, చనిపోతారో, దేవుని రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తే దేవుని కుమారుడని నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది రక్షించబడతారో, వాళ్ళు చనిపోయిన తర్వాత పునరుద్ధానంలో వాళ్ళు దేవదూతల వలె ఉంటారు. అక్కడ ఎవరికి పెళ్లిళ్ళు చేయడం కానీ పెళ్లిళ్ళు కానీ ఇట్లాంటి ఏమి ఉండవు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనము దేవదూతలకి నరులకి పుట్టినటువంటి పిల్లలే దేవుని కుమారులు అనేది ఇక్కడ మనకి కాదు అనేది మనకి అర్థమైపోయింది. కాబట్టి అలా చెప్పినటువంటి బోధల్ని మీరు దయచేసి నమ్మొద్దని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. నెఫీలీల గురించి కూడా రాయబడింది. ఆ నెఫీలీల గురించి కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి మనం చదివితే, ఆ దినములలో నెఫీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి, పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే అని చెప్పేసి ఇక్కడ రాయబడి. ఈ నెఫీలీలు అనేసరికి మళ్ళీ దీనికి కొత్త నిర్వచనం తీసుకొచ్చారు ఈ కొంతమంది బోధకులు. వాళ్ళు ఎవరయ్యా అని అంటే దేవునికి అంటే పైన దేవలోకంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు వచ్చాట ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వారికి అంటే దేవుని దూతలు అనేసరికి బైబిల్ గ్రంథంలో ఉంది కదా, చాలా హైట్గా ఉండి చాలా ఇదిగా ఉంటారు అని చెప్పి. దూతలు ఆత్మస్వరూపంలోనే ఉంటారు వాళ్ళంతా. వాళ్ళందరికీ నరులకు పుట్టిన వాళ్ళే నెఫీలులు అని చెప్పేసి బోధిస్తూ ఉన్నారు. పుట్టిదే నెఫీలులు అంటే కింద ఫుట్ నోట్లో చూడండి, వాళ్ళు బలత్కారులు అని అర్థం. నెఫీలులు అంటే బలత్కారులు అని అర్థం. ఈ బలాత్కారులు ఎక్కడి నుంచి వచ్చారు? అప్పటికే ఉండరు అంటే అర్థం ఏంటి? ఈ యొక్క ఏనోషు ఎప్పుడైతే వచ్చాడో ఆయన వచ్చిన తర్వాతే యెహోవా దేవునికి నామమును ప్రార్థన చేయడం మొదలుపెట్టారో, అంతకుముందు ఎవరున్నారు? ఈ ఏనోషుకి ముందు కయీను ఉన్నాడు. కయీను సంతానం అంతా ఉంది కదా, ఆ కయీను సంతానంలోనే బలాత్కారులు ఉన్నారు. ఆ బలాత్కారులు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళనే నెఫీలీలు అన్నారు. వీళ్ళకి ఏంటంటే ఇంకా బావి వరస లేకపోతే శారీరక దారుఢ్యం కలిగి వాళ్ళు ఇక ముందు వెనక చూడని వారు. వీరంతా కూడా సాతాను యొక్క శరీరులు అనమాట. వాళ్ళు సాతాను యొక్క మనస్సు కలిగినటువంటి వారు, హృదయ కాఠిన్యం కలిగినటువంటి వారు. అందుకోసమే గలతీ పత్రికలోనే మనం చూసినట్లయితే ఈ శరీరులు ఎలా ఉంటారు? మనం గలతీ పత్రిక ఒకసారి మనం గమనిద్దాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము మనం చూసినట్లయితే 19వ వచనాన్ని కనుక చూస్తే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వం. వీరిలో ఏముంటుంది? జారత్వం ఉంటుంది, అపవిత్రత ఉంటుంది, కాముకత్వం ఉంటుంది, విగ్రహారాధన ఉంటుంది, అభిచారం ఉంటుంది, ద్వేషములు ఉంటాయి, కలహాలు ఉంటాయి, మత్సరములు ఉంటాయి, క్రోధములు ఉంటాయి, కక్షలు ఉంటాయి, భేదములు ఉంటాయి, విమతములు ఉంటాయి,
అసూయలు ఉంటాయి, మద్దతులు ఉంటాయి, అల్లరితో కూడిన ఆటపాటలు కూడా ఉంటాయి. ఇక్కడ ఆత్మఫలాలు అంటే మంచి గుణాలు కలిగినటువంటి వారికి ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. కానీ ఇక్కడ శరీర సంబంధులు నరులు ఎలాంటి వారంటే ఈ నెఫీలు లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళల్లో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ రాసినవి 15 అయితే ఇంకా మొదలైనవి అన్నాడు, ఇంకా ఉన్నాయి. అవేంటి అంటే ఇన్నని కాదు, ఎన్నైతే పనికిమాలిన పనులు, దేవునికి ఇష్టం లేనివి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళల్లో ఉంటాయి. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? బలాత్కారులు అనమాట. ప్రతి ఒక్కరిని కూడా ఏమైనా చేస్తారు వీళ్ళు. అటువంటి వాళ్ళనే నెఫీలులు అన్నారు. అంతేగాని ఈ నెఫీలులు అనేవాళ్ళు వేరే ఒక తెగ కాదు, లేకపోతే వీరి యొక్క మానవ జాతి కాకుండా ఇంకో జాతి, వేరొక జాతి అని కాదు. వీళ్ళు ఏంటంటే బలాత్కారులు అని చెప్పి ఫుట్ నోట్లో ఉంటుంది. వీళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవదూతలకి నరులకి పుట్టిన వాళ్ళు వీళ్ళు అంటే దేవదూతలు శరీర సంబంధాలతోటి ఎలాగా కలుస్తారు, పుడతారు? వారికి ఎలా పిల్లలు పుడతారు? పుట్టరు కదా. శరీరాలు వేరే, దేవుని ఆత్మలు వేరే. అది దేవుని ఆత్మలైనా కావచ్చు, దురాత్మలైనా కావచ్చు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే దురాత్మలు ఏదైతే ఉన్నాయో వాటికను ఈ నరులకు పుట్టిన వాళ్ళు నెఫీలులు అని చెప్తుంటారు. కానే కాదు, ఆ దురాత్మలు కూడా మరి స్పిరిట్ బీయింగ్స్ అనమాట. అవి కూడా ఏంటంటే అది ఆత్మస్వరూపంలోనే ఉంటాయి. కానీ అవి ఈ దురాత్మలు కూడా ఏం చేస్తాయి? వాటికి కూడా ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే ఈ గలతీ పత్రికలో చెప్పినట్టుగా శరీరాశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ దురాత్మల్లో ఉంటాయి. ఆ దురాత్మలే మానవుల్లో దేవుని బిడ్డలు కానటువంటి, దేవుని కుమారులు కానటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో దూరి వారి చేత ఈ శరీర కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని కుమారుల్లో ఉండే లక్షణాలు, నరుల కుమారుల్లో ఉండేది, కుమార్తెల్లో ఉండే లక్షణాలు కూడా ఈ లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి నెఫీలులు అంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, ఆ యొక్క కయ్యూని సంతతిలో నుంచే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే బలాఢ్యులుగా ఉండేవాళ్ళు. అంతేకాదు బలాత్కారంతో నిండినటువంటి వారు. ఎవరిని పడితే వాళ్ళని చర్య చేయడము, ఎవరిని పడితే వాళ్ళని చేయడము, ఇలా చేసేటువంటి వారినే నెఫీలీలు అంటారు. అంతేగాని దానికి వేరొక అర్థం లేదు, వేరొక జాతి కాదు, పైన నుంచి దిగొచ్చిన వాళ్ళు కాదు. దేవదూతలకి నరులకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంతానము అనేది జరగదు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుతూ, అలాగే దేవుడు చాలా బాధపడ్డాడట. ఎప్పుడైతే వీళ్ళందరూ నరుల కుమార్తెల్ని ఎప్పుడైతే దేవుని కుమారులు వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టుగా పెళ్లి చేసుకున్నారో వెంటనే వాళ్ళల్లోని కూడా ఈ శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళలోకి వచ్చాయి. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతుందో వెంటనే దురాత్మలు మనలో చేరతాయి. దురాత్మలు కనుక చేరాయంటే మనలో ఇక పగలు, ప్రతీకారాలు, మోసాలు, ఏదైతే శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయో అవన్నీ కూడా మనలో చేరిపోతాయి. మనం కూడా దేవునికి ఎగనెస్ట్ అయిపోతాం. మరి అందుకోసమే దేవుడు చెప్పే ఉంటాడు కదా, మీరు వాళ్ళతో ఉండొద్దని. ఆనాడు ఆదాముకు చెప్పాడు ఆ పండు తినొద్దని, తప్పిపోయాడు. ఈ రోజున మళ్ళీ దేవుని యొక్క ప్రార్థన ఎప్పుడైతే ఏనోషు ద్వారా స్టార్ట్ అయిందో వాళ్ళకు కూడా చెప్పుంటాడు దేవుడు. కానీ వాళ్ళ పిల్లలు నరుల కుమార్తెలో పోయినప్పుడు వారందరూ కూడా అపరిశుద్ధులైపోయారు. వారిలోకి దురాత్మలు చేరి దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాలుగా చేరినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అప్పుడే దేవుడు బాధపడి ఇంకెప్పుడు కూడా నేను వీరితో వాదించను అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏమని డెసిషన్ అంటే, ఇంకా వీళ్ళని ఎవరిని కూడా ఉండనివ్వను, వీళ్ళందరినీ కూడా భూమి మీద లేకుండా. ఇక్కడ 6వ అధ్యాయం 6వ వచనంలో ఆదికాండం చూసినట్లయితే, తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాలను భూమి మీద నొండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొందుచున్నాను అని చెప్పేసి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత
మరి ఎప్పుడైతే మరి దేవుడు న్యాయాధిపతి, ఎప్పుడు కూడా దేవునికి ఒక న్యాయం అనేది ఉంటుంది. కాబట్టి ఆయన అలా చేద్దామని అనుకునే లోపల ఒక నోవాహు కనపడినట్లుగా చూస్తాం. అప్పుడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. ఎందుకని భూలోకం బలాత్కారంతో నిండింది? బలాత్కారులు వీరిలో దేవుని యొక్క కుమారులకి వచ్చేసారు. ఎప్పుడైతే దేవుని నరుల కుమార్తెలకు వెళ్ళారో భూమంతా బలాత్కారంతో నిండిపోయిందట. అంతే కదా, ఎవడైనా దేవుణ్ణి విడిచిపెట్టి గనక తిరిగితే అందుకోసమే నిత్యం కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన కనుక ఎప్పుడైతే తప్పిపోతామో తప్పనిసరిగా మనం కూడా దుష్టుడు మనల్ని పట్టాడంటే ఇక లోకంలోనికి వెళ్ళిపోతాం, మనలోనికి శరీర కార్యాలు వస్తాయి. ఆటోమేటిక్గా ఇక నెఫీలులు ఎలాగైతే ఉన్నారో, అంటే బలాత్కారులుగా ఎలా ఉన్నారో ఆ యొక్క కయ్యను సంతతి, అదేవిధంగా వీళ్ళందరూ ఎప్పుడైతే చెడిపోయారో వీళ్ళందరూ కూడా ఇక్కడ 11వ వచనం చూస్తే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము ఇలా బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. అప్పుడు ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఎంత భయంకరంగా బలాత్కారంతో నిండిపోయింది అని చెప్పేసి ఆయన బాధపడి ఇక లాభం లేదు, వీరందరినీ కూడా మరి 13వ వచనం కనుక చూస్తే దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని చెప్పేసి ఇక్కడ నోవాహు చెప్పినట్టుగా చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా బలాత్కారులుగా మొత్తం అయిపోయారు. ఒక్క నోవాహే ఈ 8వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడే ఉండును. ఒక్క నోవాహు తప్ప ఇంకెవరు కూడా భూమి మీద దేవుని యొక్క బిడ్డలుగా లేరు. వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి బలాత్కారులు అయిపోయారు. అంటే అందరూ నెఫీలులే. ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా నరులు దేవుని కుమారులు లేరు, ఇంకా అందరు కూడా నెఫీలులే. ఒకరి మీద ఒకరు బలాత్కారం చేసుకోవడము, వాడి డబ్బు వీడి దోచేసుకోవడము, వాడి భార్య అని లేదు, వీడి భార్య అని లేదు, అక్క లేదు, చెల్లి లేదు, తల్లి లేదు, కూతురు లేదు, ఇలాగా దౌర్జన్యం బలాత్కారంతో నిండిపోయిందట. అది చూసి దేవుడు నొచ్చుకొని లాభం లేదు, ఈ భూమిలో ఉన్నటువంటి సమస్తాన్ని నేను తుడిచివేస్తాను అని చెప్పేసి అనుకున్నప్పుడు నోవాహు నీతిమంతుడిగా కనపడినట్లుగా మనం చూస్తాం. అందును బట్టి దేవుడు ఏం చేశాడంటే నోవాహుకి మనకు తెలిసిన విషయమే, ఒక ఓడను తయారు చేసుకొని దాంట్లో ఉండమన్నాడు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత మొత్తం కూడా సమూలంగా నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత అయినా నోవాహు పరిశుద్ధంగా ఉన్నాడా అంటే మళ్ళీ ఇక్కడ మనం వచ్చేసరికి నోవాహు అదంతా కార్యం చేశాడు, అంతా అయిపోయింది. తీరా చూసేసరికి నోవాహు మళ్ళీ తప్పు చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుడు నోవాహును చూసి నోవాహు కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు, వాడకట్టి మిగతా వాళ్ళందరినీ సర్వనాశనం చేశాడు. ఎందుకంటే ఆ బలాత్కారులు ఈ నోవాహును గనక మరి నోవాహు కుటుంబంలోనికి ఎవడైనా ఒకడు కానీ ఎంటర్ అయ్యాడంటే మళ్ళీ నోవాహు ద్వారా పుట్టినటువంటి సంతానాన్ని కూడా మరి పాడు చేసేస్తారేమో అని చెప్పేసి దేవుడు భయపడి వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసి నీళ్ళల్లో ముంచివేసి చంపేసి అంతా చేస్తే ఈ నోవాహు మళ్ళీ మరి వెంటనే తప్పు చేసినట్లుగా చూస్తాం. 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఆదికాండం 20వ వచనంలో మనం చూస్తాం. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోటను వేసెను. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా పడి ఉండెను. ఎంత భయంకరం అండి! మరి దేవుడు మరి అప్పుడే కదా మరి భూమిని అంతా నాశనం చేశాడు. ఎందుకో నోవాహుకు కూడా చెప్పాడు, బలాత్కారంతో నిండిపోయింది బాబు, ఇంకెవ్వరిని నేను విడిచిపెట్టను, నువ్వు నీ కుమారులు నీ కుమారుల యొక్క భార్యలు నీ భార్య మొత్తం మీ 8 మందే బాగున్నారు, కాబట్టి మీ 8 మందిని మరి ఉంచేసి
మీ ఆ, ఉంచేసి మిగతా వాళ్ళందరిని కూడా తీసేశాను కాబట్టి ఇకనైనా మీరు జాగ్రత్తగా ఉండంటే ఈయనేం చేశాడు, మళ్ళీ ఒక ద్రాక్ష తోట నాటించి నా పని అయిపోయింది అని చెప్పేసి, ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, మనం ఒక వయసులో ఉన్నప్పుడు దేవుని పరిచయం చేస్తాము, లేకపోతే రకరకాలుగా అన్నీ చేసిన తర్వాత రిలాక్స్ అయిపోతాం. కానీ దేవుని విషయంలో ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వకూడదు. మన ఆఖరి శ్వాస తుది ప్రాణం పోయే వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అంటే ప్రార్థన అనేది కంపల్సరీ కూడా చేస్తూనే ఉండాలి. కొంతమంది మరి చర్చికి వెళ్ళి ఆ చర్చి అయిపోయిన తర్వాత వచ్చి రిలాక్స్ అయిపోతాం, రిలాక్స్ అయిపోయి లోకంలోకి వెళ్ళిపోతాం, సినిమాలకో లేకపోతే షికార్లకో త్రాగుడుకో ఏదో ఒకటి తప్పు చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి మనం బయటకు వచ్చేస్తామో వెంటనే మనలో కూడా దుష్టుడు ప్రవేశిస్తాడు. అందుకే ఎప్పుడు కూడా నిత్యం కూడా ప్రార్థనతో మన హృదయాలను నింపుకొని ఉండాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే నోవాహు మరి రిలాక్స్ అయిపోయాడు, అమ్మయ్య వాడు కట్టమన్నాడు కట్టేశాము, మరి జలప్రళయం వచ్చేసింది బ్రతికిపోయాము, ఇప్పుడు నా కొడుకులు కుమారులు ఇంక నాతో ఏం పని ఉంది, దేవుడికి నాతో పని లేదు, నాకు దేవునితో పని లేదు అని చెప్పేసి ఏం చేశాడు, ద్రాక్ష తోట వేసుకున్నాడు, పుష్కలంగా పండేసింది, ఆ ద్రాక్ష పళ్ళని రసం చేసుకొని శుభ్రంగా తాగి మత్తుడైపోయి వస్త్రహీనుడిగా పడిపోయినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఒక తప్పు మనం చేస్తామో వెంటనే దుష్టుడు మన బిడ్డల చేతనో మన భార్య చేతనో లేకపోతే ఎవరో ఒకరి చేత మరొక తప్పు చేయిస్తాడు. అదేవిధంగా ఇక్కడ అతను పుట్టినటువంటి బిడ్డల్లో రెండవ వాడైన షేము హ్యాము యాపేతు ఉన్నారు కదా, అందులో హ్యాము ఉన్నాడు కదా, అతను ఏం చేశాడంటే మరి అతను వస్త్రహీనుడిగా చూసి అక్కడ ఏదో తప్పు జరిగింది. జరిగిన తర్వాత వెంటనే ఈ యొక్క మిగతా ఇద్దరు పెద్దవాడు ఆఖరివాడు వెళ్ళారు, ఆయన మీద వస్త్రం కప్పారు. ఆ తర్వాత నోవాహు లేచాడు. లేచిన తర్వాత ఎంత బాధపడ్డాడంటే, అంటే ఏదో తప్పు జరిగింది అక్కడ, జరగడం వల్ల ఆయన్ని వెంటనే యాపేతుని మరి హాముని శపించినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తాం. దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరు భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దినమొసలను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దినమొసలు చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను. ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా నువ్వు దాసుడు అయిపోతావరా నువ్వు చేసిన తప్పుకి అని చెప్పి నోవాహు మరి ఆ యొక్క కుమారుణ్ణి శపించినట్లు కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులము అనబడినటువంటి మనము ఎవరైతే నరులు కుమారులు కుమార్తెలు అనబడినటువంటి అంటే అన్యజనులు అనబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో హైందవులు, వారి పిల్లలకు మన పిల్లల్ని ఇవ్వకూడదు. అది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించి దేవుని కుమారుడని నమ్మి బాప్తిసం పొందినటువంటి మనమందరం కూడా దేవుని కుమారులము. కాబట్టి మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలి? దేవుని కుమారులు దేవుని కుమార్తెలు మనమే చేసుకోవాలి. కానీ వేరొక అన్యులు అంటే నరుల పిల్లల్ని మనము పెళ్లి చేసుకోకూడదు అని అక్కడే మనకి మరి ఆది కాండంలోనే చూపించాడు. కానీ మనం దాన్ని తెలుసుకోలేక ఈ రోజున మన పిల్లల్ని హైందవులకు ఇచ్చేస్తా ఉన్నాం. అప్పటికప్పుడు హైందవులకు కూడా బాప్తిసం ఇచ్చి మన పిల్లల్ని పెళ్ళిళ్ళు చేస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. మీరు యాకోబు విషయంలో కూడా అదే జరిగింది. దీనా మరి ఆ పక్క దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్యుడైనటువంటి వాడు ఆ దీనాన్ని మన బలాత్కారం చేయడము, మరి ఈ యొక్క యాకోబు ఆ కుమారులందరూ కూడా ఏం చేశారు, నువ్వు కనుక మా ఇశ్రాయేలులో కనుక నువ్వు వస్తే సున్నతి చేయించుకుంటే మా కూతుర్ని ఇస్తామని అన్నారు.
సరే అని చెప్పి పాపం వాళ్ళందరూ కూడా సున్నతి చేసుకున్న తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక తప్పు ఎటువంటి దానికి తీసుకెళ్తుందో చూడండి. ఎప్పుడైతే సున్నతి చేయించుకున్నారో, ఆ సున్నతి చేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్ళి ప్రతీకారం తీర్చుకొని వాళ్ళందరినీ కూడా చంపేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అదేవిధంగా మరి మన పిల్లల్ని కూడా మరి పిల్లలు ప్రేమించారనో లేకపోతే ఏదో విధంగా కొన్నిసార్లు మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి దుష్టుడు కొంతమందిని ప్రవేశపెడతారు. మరి మన పిల్లలు కూడా నరుల కుమారులు కుమార్తెలు అందంగా ఉన్నారని చెప్పేసి మన వాళ్ళు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం అనేది మనకి ఇప్పుడు తెలియదు, కానీ తర్వాత మరి చాలా బహుభయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వారి కోసం ఒకవేళ జరిగి ఉంటే వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి తప్ప మనం చేసేది ఏం లేదు. కానీ ఇక ముందైనా సరే క్రైస్తవులు అనబడిన వారు దేవుని కుమారులు, ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళు నరులు కుమారులు కుమార్తెలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ, మరి నెఫీలులు అంటే ఎవరు, దేవుని కుమారులు అంటే ఎవరు, నరుల కుమార్తెలు నరుల కుమారులు అంటే ఎవరు మనం ఈ వాక్యం ద్వారా స్పష్టంగా తెలుసుకున్నాం. కాబట్టి మీకు ఎక్కడైనా యూట్యూబ్లో వీళ్ళ గురించి వేరేగా మీతో కనుక ఎవరైనా చెప్పు ఉంటే అదంతా కూడా తప్పు అని మీరు తెలుసుకోవాలని తెలియజేస్తూ, మరి ఒక అంశంతో మీ దగ్గరికి నేను తిరిగి వస్తాను. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్.